అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సాంద్ర రుచులు. ఈరోజు మన ఛానల్‌లో కుస్కా రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇది బిర్యానీ, వెజ్ పులావ్ సేమ్ అలానే ఉంటుందండి. కొంచెం డిఫరెన్స్ అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్నైతే మనం చిట్టి ముత్యాల రైస్‌తో అయితే చేస్తామనమాట. నేనైతే ఒక గ్లాస్ చిట్టి ముత్యాల రైస్ అయితే తీసుకున్నాను. దీన్నైతే శుభ్రంగా ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసేసి ఒక అరగంట నానబెట్టి పక్కన పెట్టేసుకుంటాననమాట. చూసారు కదా! కడిగేసుకొని పక్కన పెట్టుకొని చిట్టి ముత్యాల రైస్‌తో చేయడం వల్ల ఈ కుస్కా రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక 2 వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇందులో కాస్త జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఒక 3 టమాటాలను అయితే తీసుకున్నానండి. మీకు టమాటాలు ఇష్టం లేని వాళ్ళు కూడా కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. లేకపోతే టమాటాలు లేకుండా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో టమాటాలు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి కాస్త పుదీనా, అలాగే గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ కొత్తిమీర, పుదీనా కొంచెం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత. ఒకసారి ఫ్రై చేసేసుకొని కారం వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని ఒక గ్లాసు చిట్టి ముత్యాల రైస్ కి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఈ కడిగి పెట్టుకున్న ఈ రైస్ ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ రెసిపీ. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, కుక్కర్ విజిల్స్ 2 వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే మనకి కుష్కా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి నేనైతే దాల్చా చేశాను. లాస్ట్ వీడియోలో మీరు చూసి ఉంటారు. ఈ రెసిపీలోకే నేను దాల్చా రెసిపీ చేశాననమాట. యాక్చువల్ గా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలో అయితే బాగుంటది దాల్చా. బట్ నేను ఇందులో చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.